పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విచారించబోతున్నారు స్పీకర్. అయితే కడియం విచారణకు వస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ విచారణ ఇవాళ కడియం శ్రీహరి జరగబోతోంది. అయితే కడియం శ్రీహరి వస్తారా లేదా అనేది ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? జాన్సరాని, ఈ విషయానికి సంబంధించి ఫిరాయింపుల ఎపిసోడ్ ఫైనల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వరుసగా విచారణ అయితే జరుగుతా ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు అని చెప్పేసి వాటి పైన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ గా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి ఇద్దరు ఎపిసోడ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక వేలో కంప్లీట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానం నాగేందర్ తరఫున కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్లు పిటిషన్లు వేసిన వారిని ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా నెక్స్ట్ దానం నాగేందర్ ను కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే అందులో భాగంగా నిన్న దానం నాగేందర్ కేసు ఉన్నది. దానం నాగేందర్ కేసుకు సంబంధించి నిన్న దానం నాగేందర్ అటెండ్ కావాల్సి ఉంటే ఆయన అనివార్య కారణాలనే తాను అటెండ్ కాలేకపోతున్నాను, తన తరపున అడ్వకేట్ వస్తున్నానని చెప్పేసి నిన్న అడ్వకేట్ రావడం, పూర్తి స్థాయి సమాచారం లేనందున మరోసారి డేట్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో నిన్న దానం నాగేందర్ కేసును వాయిదా వేశారు. ఈ రోజు కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు మరి కాసేపట్లో కడియం శ్రీహరి కేసు విచారణకు రాబోతుంది. అయితే కడియం శ్రీహరి విచారణకు సేమ్ దానం నాగేందర్ లాగా వస్తారా రారా అనేది కూడా చూడాల్సి ఉంది. కడియం శ్రీహరి పైన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆయన కూతురు ఎంపీగా, వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సందర్భంగా సాక్షి సంతకం పెట్టడంతో పాటు ఎన్నికల్లో ప్రచారం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. కాబట్టి బీఆర్ఎస్ తరఫున పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కడియం శ్రీహరి పైన కేసు వేశారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు కేపీ వివేకానంద గౌడ్ తరఫున అడ్వకేట్స్ ఈ రోజు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా కడియం వస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కడియం మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన నియోజకవర్గంలో నిన్నటి వరకు ఉన్న కడియం శ్రీహరి ఉదయమే వరంగల్ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో 11 o'clock కి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కడియం శ్రీహరి అటెండ్ అవుతారా లేదా అని కూడా చూడాల్సింది. ఎందుకంటే నిన్న దానం నాగేందర్ అటెండ్ కాలేదు కాబట్టి ఈ రోజు కడియం అటెండ్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కడియం మాత్రం ఇప్పటికీ అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, ఇక్కడ కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ లో ఏం చెప్తారనేది కూడా చూడాల్సింది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసినట్లయితే కనుక ఆయన ఈ రోజు హైదరాబాద్ కి అయితే కాసేపు క్రితం చేరుకోవడం జరిగింది. కానీ అసెంబ్లీకి ఏ టైంకి వస్తారో ఒకవేళ ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ ను ఫేస్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా 11 o'clock కి అసెంబ్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ టైం వరకు ఆయన వస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. నిన్నట్లాగా దానం నాగేందర్ లాగా అడ్వకేట్ పంపించి ఏమన్నా మళ్ళీ ఒకసారి డేట్ తీసుకుంటా, లేదంటే కనుక దీన్ని కేసును కంప్లీట్ చేసేందుకు ఆయన అటెండ్ అయ్యి దీన్ని క్లోజ్ చేయాలని కూడా చూస్తున్నారని కూడా చూడాల్సింది. అయితే దానం నాగేందర్ కంటే కడియం శ్రీహరికి కాస్త ఫ్లెక్సిబుల్ ఉందని కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఆయన ఇప్పుడు దానం నాగేందర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు కాబట్టి ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ కడియం శ్రీహరికి అలాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి కడియం శ్రీహరి ఈ రోజు 11 o'clock అటెండ్ అయ్యి ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.